దెబ్బ తాకటం వల్ల వచ్చే మూత్రనాళం వ్యాధి కూడా ఉంటుంది. దాంట్లో ఏమవుతుంది, పెల్విక్ ఫ్రాక్చర్ అంటే నడ్డికి సంబంధించిన ఎముకలు ఇరిగినప్పుడు కరెక్ట్గా మనం పాల్పేట్ చేసుకుంటే బొడ్డు కింద ఎక్కడైతే మూత్రం సంచి కింద నడుము స్టార్ట్ అవుతుందో, నడ్డి ఎముకలు స్టార్ట్ అవుతాయో ఒక జాయింట్ ఉంటుంది. ఈ జాయింట్ బ్రేక్ అవుతుంది ఫ్రాక్చర్స్ అయినప్పుడు, పెల్విక్ ఫ్రాక్చర్స్ అంటాం. ట్రాక్టర్ తిరగబడటము, పేషెంట్ బైక్ మీద నుంచి కింద పడినప్పుడు, ఏదైనా తొక్కి వెళ్ళినప్పుడు ఇది డిస్కనెక్ట్ అయినప్పుడు కరెక్ట్గా దీని కిందే మూత్రనాళం దీనికి అతుక్కొని ఉంటుంది. ఒక సపోర్ట్, ఆ బెండ్ అయ్యే పార్ట్ నేను ఏదైతే చెప్పానో ఈ బెండ్ అయ్యే పార్ట్ కరెక్ట్గా ఈ ఎముకల కింద ఉంటుంది. సో ఇది డిస్లాడ్జ్ అయినప్పుడు ఆ పైపు డ్యామేజ్ అవుతుంది. సో మూత్రం పైపు వేసినప్పుడు పోదు. అది యాక్సిడెంట్ అయిన పేషెంట్ పొట్ట ఉబ్బరంతో వస్తారు, ఎముకల డాక్టర్ అడ్రస్ చేస్తారు, మూత్రం డాక్టర్కి పిలుస్తారు, మూత్రం పోలేదని చేసి పైపు వేస్తాము, పోదు. సో అట్లాంటప్పుడు దాన్ని ఎక్కువ హ్యాండ్లింగ్ మెడిల్ చేయకూడదు. ఎందుకంటే పార్షియల్ టేర్స్ ఉంటాయి. అంటే పైప్ మొత్తం తీసుకుంటే సగం టేర్ అయి ఉంటుంది, కింద బాగానే ఉండొచ్చు. మనం పైప్ వేసి దీన్ని గట్టిగా గుచ్చితే కంప్లీట్ టేర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ముందు పైపు వెనక పైపు రెండు ముక్కలుగా అయిపోతే వీటిని మళ్ళీ అలైన్ చేయలేం. సో ఇమీడియట్గా చేయాల్సింది ఏంటి, అలైన్ చేయగలిగితే చేయటము, ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళిపోయి పైప్ వేసుకోవటము, లేదంటే టెంపరీగా పొట్టపై నుంచి డైరెక్ట్గా మూత్రం సంచిలోకి పైపు వేసుకుంటాం. వేసుకున్న తర్వాత ఈ హీలింగ్ జరగటానికి, ఎముకలు కానివ్వండి, దాని పక్కన జరిగిన కండరాలకు డ్యామేజ్ కానివ్వండి, హీల్ అవ్వడానికి జనరల్లీ 3 నెలలు టైం పడుతుంటుంది. ఆ 3 నెలలు పేషెంట్ ఈ పైప్ మీదే ఉంటారు. 3 నెలల తర్వాత ఉన్న డ్యామేజ్ని అప్పుడు రీఅసెస్ చేసి ఎంత డ్యామేజ్ అయ్యింది, ఎంత హీల్ అయ్యింది, ఏ డైరెక్షన్లో ఉన్నాయి పైపులు అని అసెస్ చేసుకొని ఈ రెండింటిని జాయింట్ చేసుకునే పెద్ద ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో సింపుల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మేజర్ యాక్సిడెంట్స్ వరకు మూత్రనాళంకి మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఇట్లాంటి సమస్య ఉంటే ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ యువర్ నియర్ బై యూరాలజిస్ట్.